నీతిని ప్రేమించి అక్రమమును ద్వేషించినవాడు అని ఎవరి గురించి చెప్పబడింది? ఏ. మోషే, బి. దావీదు, సి. యేసుక్రీస్తు, డి. పేతురు. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ సి. యేసుక్రీస్తు. నేనే మార్గమును, సత్యమును, జీవమును అని చెప్పినవారు ఎవరు? ఏ. యోహాను, బి. యేసుక్రీస్తు, సి. పోలు, డి. యాకోబు. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ బి. యేసుక్రీస్తు. వ్యభిచారిణిని రాళ్లతో కొట్టవద్దని చెప్పి న్యాయంగా తీర్పు చెప్పినవారు ఎవరు? ఏ. పేతురు, బి. మోషే, సి. యేసుక్రీస్తు, డి. యోసేపు. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ సి. యేసుక్రీస్తు. ముందుగా దేవుని రాజ్యమును ఆయన నీతిని వెదకుడి అని చెప్పినది ఏ సువార్తలో ఉంది? ఏ. మత్తయి, బి. మార్కు, సి. లూకా, డి. యోహాను. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏ. మత్తయి. దేవాలయంలో వ్యాపారం చేసిన వారిని బయటకు వెళ్లగొట్టినవారు ఎవరు? ఏ. యోహాను బాప్తిస్ముడు, బి. యేసుక్రీస్తు, సి. పోలు, డి. దావీదు. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ బి. యేసుక్రీస్తు. ధన్యులు నీతికోసం హింసింపబడువారు అని ఎవరు చెప్పారు? ఏ. మోషే, బి. యేసుక్రీస్తు, సి. యిర్మియా, డి. ఎలీయా. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ బి. యేసుక్రీస్తు. యేసు న్యాయమైన తీర్పు తీర్చుడి అని ఎక్కడ చెప్పారు? ఏ. యోహాను సువార్త, బి. మార్కు సువార్త, సి. ఆదికాండము, డి. కీర్తనలు. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ ఏ. యోహాను సువార్త. పేదవారిపై కనికరము చూపుటను యేసు ఏమిగా బోధించాడు? ఏ. పాపం, బి. ధర్మము, సి. బలహీనత, డి. సంప్రదాయం. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ బి. ధర్మము. పాపము లేనివాడు ముందుగా రాయి వేయాలి అని చెప్పినవారు ఎవరు? ఏ. పేతురు, బి. యేసుక్రీస్తు, సి. యాకోబు, డి. మత్తయి. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ బి. యేసుక్రీస్తు. యేసు ప్రకారం గొప్ప ఆజ్ఞ ఏమిటి? ఏ. ఉపవాసం, బి. బలి, సి. ప్రేమ, డి. సంపద. కరెక్ట్ ఆన్సర్ చూద్దాం. కరెక్ట్ ఆన్సర్ సి. ప్రేమ.